శ్రీ మహాగణాధిపతయ నమః శ్రీ మహాసరస్వత్యై నమః శ్రీ గురుభ్యో నమః. గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. డివోషనల్ ఆస్తుతులు ప్రేక్షకులకు స్వాగతం. అంటే ఎల్లుండి నుండి మనకి మాఘమాసం వస్తుంది. మాఘమాసం ఏమిటయ్యా అంటే మఖా నక్షత్రం పౌర్ణమి నాడు కలిగిన మాసం మాసం. పౌర్ణమి నాడు సుమారుగా మఖా నక్షత్రం ఉంటుంది. కొద్దిగా ఒకరోజు అటు కానీ ఒకరోజు అటు కానీ ఒక్కొక్కసారి ఉంటూ ఉంటుంది. ఎందుకంటే ఐనాస్ మార్పుల వల్ల ఈ తిథులకి నక్షత్రాలకి సంబంధం కొద్దిగా ఇబ్బంది అవుతుంది. కాబట్టి మఖా నక్షత్రం ఎవరిది నక్షత్రం? ఇది కేతు నక్షత్రం. అశ్విని మఖ మూల అనేవి కేతు నక్షత్రాలు. ఈ నెల కేతు యొక్క ప్రభావం, కేతుగ్రహ ప్రభావం బాగా ఉంటుంది. చాలామందికి కూడా ఈ కేతు ప్రభావం వల్ల కొన్ని రకాల ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. కొంతమంది ధన మూలంగా ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. కొంతమంది వివాహం చేసుకోనే వాళ్ళకి ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. దాంపత్య సమస్యలు కలుగుతూ ఉంటాయి. జాతకంలో కేతు ముఖ్యంగా చూసుకోవాలి అంటే దుస్థానాల్లో ఉంటే లేదా కొన్ని భావాల్లో, ముఖ్యమైన భావాల్లో ఉంటే కేతువు, ఆ కేతు యొక్క ప్రభావం విశేషంగా ఉండి మనుషుల యొక్క మానసిక స్థితి అదుపు తప్పటమో, వారిలో ధైర్యం కోల్పోవటమో, వారిలో వైరాగ్యం రావడమో, ఈ విధంగా రావడం వల్ల రకరకాల సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఉద్యోగ సమస్యలు, వివాహ సమస్యలు, దాంపత్య సమస్యలు, సంతాన సమస్యలు ఇవన్నీ రావడానికి అవకాశం ఉన్నది. అంటే అవకాశం ఉన్నది అంటే నిజంగా మాకు ఈ సమస్యలు వస్తాయా అండి అంటే తప్పు. వాళ్ళ యొక్క జాతకాలు కూడా చూసుకోవాలి. ముఖ్యంగా కేవలం రాశి ఫలం 25-30% పనిచేస్తుంది రాశి ఫలాలు. ఇదంతా కూడా సుమారుగా సూచనప్రాయంగా చెప్పేది మాత్రమే. వారి యొక్క జాతకాలలో విదశలు, ప్రాణదశలు అంటారు. 1 నెల 2 నెలలు ఉండే దశలు ఉంటాయి. ఆ దశల్లో కనుక కేతు ప్రభావం ఉంటే అది కొద్దిగా ఇబ్బంది కలిగించవచ్చు. ఈ మాఘమాసంలో ముఖ్యంగా ఎక్కువగా కేతు ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి దీనికి రెమెడీ ఏం చేయాలి అంటే, ఎవరైనా సరే వాళ్ళ జాతకాల్లో కేతు ప్రభావం ఇంకా ఎక్కువగా ఉంది ఈ సమయంలోనే, అంటే ఈ సమయంలో కేతు యొక్క విదశో, ప్రాణదశో, సూక్ష్మదశో జరుగుతోంది అంటే అప్పుడు కేతువు జపం చేయించుకోవడం మంచిది ముందే, ఈ పాఠ్యమ విద్యా తదేయుల్లో. లేదండి మా జాతకంలో మంచి స్థానాల్లో కేతు ఉన్నాడు, ఇబ్బంది ఏమీ లేదు అనుకుంటే కనుక, వాళ్ళ జాతకం వాళ్ళకి తెలిసినట్లయితే కనుక, లేదా ఎవరైనా సిద్ధాంత గారి చేత చెప్పించుకున్నా కూడా వాళ్ళ జాతకంలో కేతు ఎటువంటి ఇబ్బంది కలిగించట్లేదు అనుకుంటే సహజంగా ఈ కేతువుని సంతృప్తిపరచడానికి మనకి గణపతి ఆరాధన చాలా మంచిది. ఎట్లాగూ మాఘమాసంలో గ్రహాలు రాజైన ఈ సూర్యుని ఆరాధిస్తాం. అదేవిధంగా సూర్యుడిని ఆరాధించడంతో పాటు ఈ యొక్క మాఘమాసంలో ముఖ్యంగా గణపతిని ఆరాధిస్తే చాలా మంచిది. ఏమంటే ఇది గణపతిని ఎట్లా ఆరాధించాలి? ఏమీ లేదండి, మనకి రోజు దేవాలయం వెళ్ళే అలవాటు ఉందిగా. ఎప్పుడో సమస్యలు వస్తే వెళ్ళడం పద్ధతి కాదు దేవాలయం వెళ్ళడం. నాకు సమస్య వచ్చిందండి, ఉద్యోగం పోతోంది, లేకపోతే ఇంక్రిమెంట్ రావట్లేదు, లేకపోతే వివాహం కావట్లేదు, సంతానం కలగట్లేదు, ఇత్యాది సమస్యలు, ఆరోగ్య సమస్యలు ఉన్నాయి, వీసా రావట్లేదు అని గబగబా గుడికి వెళ్ళి ఏదో ఆ రావి చెట్టు చుట్టూ గిరగిరా తిరగడం, సుబ్రహ్మణ్య స్వామికి పాలు వేయడం, లేదా మంత్రులు గారిని ఏదో పూజ చేయించడం, ఇది కాదండి. మనం ప్రతిరోజు కూడా గుడికి వెళ్ళాలి, దేవాలయంకి వెళ్ళాలి, పద్ధతి అది. అందుకే చెప్పాడు సత్యనారాయణ స్వామి వ్రతంలో 3వ అధ్యాయంలో 1వ శ్లోకంలో చూపించాడు చూడండి. ఉల్కాముఖో నామ నృపశ్చాసీన్ మహీపతి జితేంద్రియ సత్యవాది గచ్చం దేవాలయం ప్రతి దినే దినే ధనం దత్వా ద్వియా సంతోషయ శుద్ధి అని చెప్పాడు. అంటే ఉల్కాముఖుడే రాజుగారు కూడా, ఆ రాజుగారు రోజు దేవాలయంకి వెళ్ళేవాడు, సత్యవాది, సత్యం మాట్లాడేవాడు, ఇంద్రియాలను జయించినవాడు,
అదేవిధంగా దినే దినే ధనం తత్వా దివ్యా సంతోషయేసు దేహి, రోజు కూడా ఆ యొక్క బ్రాహ్మణుడికి దక్షిణలు ఇచ్చేవాడు. బ్రాహ్మణుల ఆశీర్వచనం బ్రహ్మాశీర్వచనం అంటారు. కాబట్టి ఈ విధంగా ఆయన ఉండేవాడు అంటే ఆయన ఉండేవాడు అంటే అందరినీ కూడా ఆ విధంగా ఉండమని అర్థం. మనకు నోముల్లో కానీ వ్రతాల్లో కానీ కథల్లో ఆ సారాంశాన్ని తీసుకోమని అర్థం. కాబట్టి రోజు దేవాలయం పెడుతూ ఉంటాం, అక్కడ వినాయకుడు ఉంటాడు. వినాయకుడికి గరికగా సమర్పించడమో, బెల్లం సమర్పించడమో, వినాయకుడికి బెల్లం కానీ గరిక కానీ జామకాయలు కానీ ఇష్టం. ఆయన నైవేద్యం జామకాయలు పట్టించడం, ఆయన పాదాల దగ్గర గరిక సమర్పించడం, అర్చకుడి చేత ఆయన పాదాల దగ్గర సమర్పించమని చెప్పడం, మన పూజలో గరికతో పూజ చేయించడం, తర్వాత జామకాయలు నివేదన చేయించడం, గుడవను అంటే బెల్లంతో వస్తువులు, మోదకాలు, ఆయనకి మోదక లడ్డూలు అంటే ఇష్టం, అంటే ఉండ్రాళ్ళు ఇష్టం, మోదకాలు ఇష్టం. ఇవన్నీ కూడా నైవేద్యం పెట్టించడం, ఇవన్నీ కూడా చేయొచ్చు. ఈ విధంగా గణపతి ఆరాధన చేస్తే గణపతి ద్వారా మనకు కొన్ని కోరికలు తీరుతాయి. కేతుగ్రహము అనుగ్రహం కూడా మనకి సంపూర్తిగా కలిగి మనకి ఇబ్బందులు కలగకుండా మన పనులు తొందరగా అయ్యేటట్టుగా ఉంటుంది. ఈ విధంగా ఈ మాఘమాసంలో ఆ గణపతి ఆరాధన, సూర్య ఆరాధన చేయడం మంచిదని చెప్పేసి నేను చెప్తున్నాను. అందరూ కూడా పాటిస్తారని ఆశిస్తున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అట్లాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి కొన్ని మంచి వీడియోలు, వాస్తు సంబంధించిన వీడియోలు, జాతక సంబంధించిన వీడియోలు, ఆధ్యాత్మిక సంబంధించిన వీడియోలు చాలా ఉపయోగపడేవి, మన జీవితాన్ని సుఖమయం చేసేవి కొన్ని వీడియోల ద్వారా నేను చెప్పేవి మీకు అందుతాయి. స్వస్తి.